భగవద్గీత ప్రసంగం ప్రారంభం. శ్లోకం: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. తెలుగు ప్రసంగం: ఈ అనంత విశ్వంలో భగవద్గీత కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు, ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొనే యుద్ధానికి ఒక మార్గదర్శి. కురుక్షేత్ర యుద్ధం ఎక్కడో బయట జరగడం లేదు, అది ప్రతిరోజు మన మనసులోనే జరుగుతోంది. ధర్మక్షేత్రం అంటే మన శరీరం, కురుక్షేత్రం అంటే మన కర్తవ్య రంగం. నేటి సమాజంలో మనం ప్రతి అడుగులోనూ సంఘర్షణను ఎదుర్కొంటున్నాం. ఏది మంచి, ఏది చెడు, ఏ మార్గంలో వెళ్ళాలి అనే ప్రశ్నలు మనల్ని వేధిస్తూనే ఉంటాయి. ఈ మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలో మమకారం కనిపిస్తుంది. నావారు, పరాయి వారు అనే భేదమే అన్ని దుఃఖాలకు మూల కారణం. ఎప్పుడైతే మనం సమాజాన్ని నావారు, వీరు వేరే వారు అని విభజిస్తామో అక్కడే అశాంతి మొదలవుతుంది. నిజమైన విజయం అంటే ఎదుటివారిని ఓడించడం కాదు, మనలోని అజ్ఞానాన్ని, స్వార్థాన్ని మరియు అసహనాన్ని జయించడం. సమాజంలో ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించినప్పుడే శాంతి లభిస్తుంది. మనం చేసే ప్రతి పనిలోనూ నిబద్ధత ఉండాలి. ఫలితం గురించి అతిగా ఆశించకుండా చేసే పనిలో దైవత్వాన్ని వెతుక్కోవాలి. జీవితం అంటే కేవలం సంపాదించడం మాత్రమే కాదు, తోటి మనిషికి తోడుగా నిలబడటం. మన ఆలోచనలు పవిత్రంగా ఉన్నప్పుడు మన చర్యలు కూడా సమాజానికి మేలు చేస్తాయి. భయపడటం ఆపండి, అడుగు వేయడం మొదలు పెట్టండి. ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది. భగవంతుడు మనకిచ్చిన ఈ గొప్ప జీవితాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణం ఒక యోగిలా, ఒక వీరుడిలా జీవించాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకుంటే ఈ ప్రపంచంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు. అంతే తప్ప గతం గురించి చింతించడం, భవిష్యత్తు గురించి భయపడటం వల్ల ప్రయోజనం లేదు. వర్తమానంలో జీవించండి, ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది.